హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఉల్లాకు మసాలా ఎగ్ కర్రీ చేస్తున్నాను. చాలా ఎమ్మీగా అయిందండి. మీతో షేర్ చేస్తున్నాను ఈ ప్రాసెస్. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. నన్ను సపోర్ట్ చేయండి మా ఛానల్ని. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక గిన్నెలో ఒక 1 లీటర్ వరకు వాటర్ తీసేసుకొని అందులో నేను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసుకొని ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను మసాలా ఎగ్ కర్రీ కోసం. 6 ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. మనం లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి ఒక ఎగ్కి ఇంకొక ఎగ్ టచ్ అయిపోయి మనకి ఎగ్స్ పగిలిపోయి మొత్తం మంచిగా రావండి పొట్టు. సో మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని అందులో ఒక 2.5 పావుల వరకు ఆయిల్ వేస్తున్నాను. వేసుకొని మనకి మసాలా కర్రీ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఎగ్స్ ఉడికిపోయాయి. ఇప్పుడు నేను అది పొట్టు తీసేసుకొని పక్కకు పెట్టుకున్నాను. మనకి ఆయిల్ కొంచెం హీట్ కాగానే అందులో ఒక చిటికెడు కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. వేసి మనము ఏవైతే ఎగ్స్ తీసుకున్నామో ఆ ఎగ్స్ లైట్ రోస్ట్ చేసుకుందాము. మనం నార్మల్గా రోస్ట్ చేసుకోకుండా ఇలా కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం నీసువాసన వస్తుంది. ఇలా చేస్తే మనకి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, మనకి ఎలాంటి నీసువాసన రాదండి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం లైట్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం మనకి లైట్ బ్రౌన్ కలర్లో రాగానే మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు తీస్తున్నాను. మీ ఇంట్లో ఏం కర్రీ చేస్తారో నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మనకి ఈ ఆయిల్లోనే మనం మిగతా కర్రీ చేసుకోవచ్చు అండి, ఇది వేస్ట్ అవుతుందని ఏమనుకోవద్దు. ఈ ఆయిల్లోనే కొంచెం నేను ఇప్పుడు వేడిగానే ఉంది కదా ఆయిల్, ఇందులో నేను సాజీరా, ఒక ఇలాచి, 4 లవంగాలు, కొంచెం చెక్క, బగారాకు వేస్తున్నాను. మనకి ఇది లైట్గా ఫ్రై అవ్వగానే ఆనియన్స్ వేస్తున్నాను. ఈ ఆనియన్స్ మనకి ఉల్లిపొరకలో ఉంటుంది కదండి, ఆ ఆనియన్స్ నేను కొన్ని ఇంకొకటి చిన్న ఆనియన్ తీసుకున్నాను. ఇవి మనకి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకొని లైట్ రోస్ట్ చేస్తే సరిపోతుంది, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు. మనకి ఆనియన్స్ ఎక్కువ తీసుకోలేదండి, ఎందుకంటే మనకి ఉల్లాకు వేస్తున్నాం కదా, మనకు ఆనియన్స్ బదులు ఉల్లాకు వేస్తే చాలా ఎమ్మిగా అవుతుందండి. పైగా మనకి ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కదా, చాలా దొరుకుతుంది బల్క్లో. ఇప్పుడు మనకి ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా, ఈ టైంలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను. మనకి ఇది కొంచెం ఫ్రై అవ్వగానే పసుపు వేస్తున్నాను. ఇది కొంచెం లైట్ ఫ్రై అవుతుంది. ఇప్పుడు నేను ఒక ఉల్లి పొరకు వచ్చేసి నేను ఒక పావు కిలో తీసుకున్నానండి. అది తీసుకొని కొంచెం సాల్ట్ వేసి నీట్గా 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను. వాటర్ అన్నీ పోయే వరకు పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేసి మొత్తం మనం ఏదైతే పోపు వేసుకున్నామో అది మొత్తం కలిసేలాగా కలుపుతున్నానండి. కొంచెం కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం మగ్గించుకుందాము మూత పెట్టేసి. చూడండి, ఇప్పుడు మొత్తం అందులో ఉల్లిపొరకలు ఉన్న వాటర్ మొత్తం పైకి తేలుతున్నాయి కదండి. ఇది మొత్తం వాటర్ కొంచెం పోతుండగానే టమాటోస్ వచ్చేసి ఒక 3 తీసుకున్నానండి. ఈ టమాటోస్ వేసుకొని కొంచెం ఇంకొక 2-3 మినిట్స్ మనం మగ్గించుకుందాము. ఈ టమాటోస్ కొంచెం మనకి పైన పొట్టు ఊడిపోయే వరకు కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. ఈ టైంలో ఒక 2.5 స్పూన్లు నేను కారం వేస్తున్నాను. సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని బాగా మనకి వీటికి ఉల్లి పొరకకు మొత్తం పట్టే వరకు నేను ఒకసారి కలిపేస్తున్నానండి. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మనం మగ్గించుకుందాము. మీరు ఈ మసాలా ఎగ్ కర్రీ ఏ ప్రాసెస్లో చేస్తారో ఒకసారి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు మనకి ఆయిల్ తేలుతుంది చూడండి. ఈ టైంలో మనకి ఆయిల్ తేలుతున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు నేను గ్రేవీ చేస్తున్నాను, గ్రేవీ టైప్లో చేస్తున్నాను. ఒకవేళ గ్రేవీ నచ్చని వాళ్ళు ఈ టైంలో మీరు మసాలా వేసేసుకొని ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మాది కంబైన్ పెద్ద ఫ్యామిలీ కదండి, అందుకోసమనే మాకు గ్రేవీ ఉంటేనే కొంచెం తింటారు పిల్లలు కూడా. సో వాటర్ ఒక గ్లాసెడ్ వేసుకొని అది కొంచెం మనకి దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఉడికాక ఈ టైంలో మనం గరం మసాలా
అండ్ జీలకర్ర మెంతుల పొడి కొంచెం వేస్తున్నాను. వేసుకొని మళ్ళీ ఒక 2 టైమ్స్ అలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనము ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ధనియాల పొడి కూడా వేస్తున్నాను. మనకు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనకి మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ టైంలో మనము ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మనము పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇందులో వేసిన మసాలా మొత్తం ఎగ్స్కి పడితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగ్ కూడా మనకి ఉల్లి పొరకతోని చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్, మనకి హార్ట్కి కూడా చాలా మంచిదండి. ఐస్కైనా చాలా మంచిది. మనకి కొలెస్ట్రాల్, బీపీతో ఎవరైతే బాధపడుతున్నారో ఇది మనము ఉల్లి పొరక అనేది రెగ్యులర్గా తినడం వల్ల అవి కూడా కొంచెం తక్కువ చేస్తుంది బీపీ, షుగర్ని, కొలెస్ట్రాల్ని కూడా. సో మనకి నాసల్ ప్రాబ్లమ్స్ కూడా ఎవరైతే బాధపడుతున్నారో అది కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇది మనకి వింటర్లో దొరుకుతాయి కాబట్టి రెగ్యులర్గా తీసుకుంటే బెస్ట్ అండి. మనకి చాలా మంచిది కాబట్టి మనకి ఈ సీజన్లోనే ఎక్కువ వస్తుంది కదా. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మనకి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది కదా. ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చాలా యమ్మీగా అయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాను. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగా కుదిరిందండి. మసాలా అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి, ఉప్పు కారం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో నేను ముందుకు వస్తాను. బాయ్.